బజార్ల పొంట తిరుగుకుంటా తొవ్వండి పోయేటోళ్ళ పిక్కలు వీకి పెట్టే బజారు కుక్కలు ఉంటాయి చూడుండ్రి. అగో వీటి పట్టుకపోతున్నారట, నెత్తురు తీసుకుంటా కుక్కల బ్లడ్ దందాయి వేస్తున్నారట. కుక్కల నెత్తురును కూడా ఇడిచిపెట్టకుండా బేరసారాలు చేసే బద్మాషిగాళ్ళు ఏడున్నారంటే వీడియోనే తెచ్చిన మీరే చూసేయమంటారు అనుండ్రి. చూసిండ్రు కదా, పేషెంట్లను కదా దావకాన్ల బెడ్ మంచాల మీద వండబెట్టి నెత్తురు తీసుకుంటున్నట్టు ఇట్లా దొరకబట్టుకొచ్చిన బజారు కుక్కల తీసుకొచ్చి ఇట్లా బెంచీల మీద వండబెట్టి అవిటి నెత్తురు జనిగలు కదా పీల్చుకుంటున్నట్టే పైపులు పెట్టి పీల్చుకుంటున్నారట. ఇది ఏడనంటే ఏడనో కాదు, కల్తీలకు కేరపడ్రస్గా పేరు అయిన దవాఖాన్లల్లో మెడికల్ మాఫియాకు అడ్డాగా మారిందని చెప్పుకునే తెలంగాణ గుండెకాయ హైదరాబాదు పట్టణంలోనే. అసలే కుక్కలు ఉన్న తావులు ఉండయి. అంతసేపు నెత్తురు తీసేదాకా అవి కూడా అట్లనే పండుకొని ఎట్లా ఉంటున్నాయి అంటే మత్తు సూదులు ఇచ్చి పండబెడితే మత్తులకు జారుకున్నాక తీస్తున్నారట. ఇట్లా బలిమేడికి గుంజిన ఈ నెత్తురును ఏం చేస్తారట అంటే పానం బాగాలేని సాదుకునే కుక్కలు ఉంటాయి చూడుండ్రి, అవిటికి బ్లడ్ తక్కువైతే ఇట్లా తీసింది ఎక్కిస్తారట. ఒక్కొక్క పాకెట్కు ఎంత అనుకుంటుర్రు? అచ్చరాల 30,000 రూపాయలట. మనుషుల రక్తం కంటే కుక్కల రక్తానికే రేటు ఎక్కువ ఉన్నదేమో అనిపిస్తలేదు. మరి ఇంత జరుగుతుంటే అక్కడి కుక్కల ప్రేమికులు అధికారులు కూడా ఏం కమాయి చేస్తున్నట్టు అంటే ఏమో లోపడి గుట్టు అక్కడోళ్ళకే ఎరక. కొనాకరికి కుక్కల నెత్తురుతోని కూడా దందాలు చేసే కుళ్ళు మనసులు ఈ దునియాల, అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాదు పట్టణంలో ఉన్నారంటే ఏమన్నట్టు. ఇసొంటోళ్ళ మీద ఆ సర్కారు ఎందుకు చర్యలు తీసుకుంటలేదో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.